ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమిటంటే సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఈరోజు ఒక ఆర్టికల్ అదే డబ్బులు ఇచ్చానని చెప్పి ఏదో ఒక వక్ర భాష వక్రీకరించడం ఈ సాక్షి పత్రికకి అలవాటుగా మారిపోయింది. తన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎంగా చేసుకోవడానికి జనం సభకు బస్సు యాత్రకి జనాలు రానందుకు తన అక్కసుతో మొన్న కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ ర్యాలీ జరిగిన సందర్భంగా దాన్ని జీర్ణించుకోలేక ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక అయినటువంటి మానస పుత్రిక సాక్షి పత్రికలో తన రోతరాతలు రాస్తూ తన సునకానందాన్ని పొందుతున్నాడు. ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక యాజమాన్యము, అలాగే అక్కడ ఉన్నటువంటి లీడర్లు, నాయకులు. ఈ సాక్షి పత్రిక అనేటువంటిది ముడ్డి దూడ్చుకోవడానికి కూడా పనిచేయదు. ఇది అలాంటిది ఎదుటి వ్యక్తులపై క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఏదో దేవుని దర్శనానికి కొరకు వెళ్ళినటువంటి నన్ను తన యొక్క పత్రికలో వక్ర భాష వక్రీకరించి ఇలా రాయడం చాలా దౌర్భాగ్యకరం. దీన్ని ఖండిస్తున్నా నేను. ఇలాంటి రాతలు రాయడం వల్ల ఏమి ఒరిగింది ఏం లేదు. ఈసారి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడని తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మేము కోడుమూరులో జెండా ఎగరేస్తాం. ఈసారి టీడీపీ పార్టీ అత్యధిక మెజార్టీతోనే గెలవబోతున్నాము. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక ఎన్నిసార్లు ఇలాంటి టీడీపీ నాయకులపై వక్రీకరించడం వాళ్ళకి పరిపాటిగా మారిపోయింది. రాష్ట్రంలో ఇలాంటి దౌర్భాగ్యకరమైన పత్రిక ఏదన్నా ఉందంటే ఈ యొక్క సాక్షి పత్రిక మాత్రమే. మాకు ఎటువంటి ఛానల్స్ లేవు మా యొక్క పార్టీకి, ఇంక్లూడింగ్గా ఇలా తన సొంత పత్రికను కూడా నా పత్రిక అని చెప్పలేకపోయిన వ్యక్తి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి నాయకుడు మన రాష్ట్రంలో మనకు సీఎంగా ఉన్నాడంటే మనకు ఎంతో దౌర్భాగ్యకరమైన పరిస్థితి. నేను దైవదర్శనానికి వెళ్ళిన సందర్భంగా వాళ్ళు అప్స్కాండ్ అయ్యాడు ఏదో డబ్బు విషయంలో అని చెప్పి ఇలాంటి రాతలు రాయడం చాలా దౌర్భాగ్యకరం. మేము ఎలక్షన్ నిర్వహించడానికి ఈసీ చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారమే మేము డబ్బులని నిర్ణయించుకొని చేసుకుంటున్నాం తప్ప అన్ని కోట్లు ఇన్ని కోట్లు ఉన్నాయని మేము ఎక్కడ కూడా చెప్పలేదు. మా దగ్గర అన్ని కోట్లు కూడా లేవు. అవి మీకు సాధ్యం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఈ రాష్ట్రంలో మైనింగ్, అలాగే ఇసుక, మద్యం ఇలాంటి మొత్తం అక్రమ డబ్బు మొత్తం నీ ఇంట్లోనే నీ కంటైనర్ల ద్వారానే డబ్బు తరలిస్తున్నావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వార్తలు రాయకుండా నీపై మీ పత్రికలో మాపై నిందలు వేయడం ఎటువంటి సమంజసమని తెలియజేస్తున్నాను. ఇలా రాక్షస పాలనకు అంతమొందించాలా. ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేశారంటే మన రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితిగా ఏర్పడుతుంది. ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి క్రైమ్ కానీ, అలాగే ఆర్థిక పరిస్థితి కానీ చాలా దిగజారిపోతుంది. మన రాష్ట్రంలో ఎక్కడ కూడా విలువలు లేకుండా భారతదేశంలోనే ఈ క్రైమ్లో మొదటి స్థానంలో ఉండగల స్థితికి చేస్తాడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నన్ను కొట్టారని చెప్పి చిన్న గిర్ర గీసుకుంటే అతనే చేయించుకొని నాకు ఇట్లా ప్రాణహాని ఉందని చెప్పి తన మనుషులతో చేయించుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ ఎలక్షన్లు ఎప్పుడైతే ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయంటే ఇలాంటి కార్యక్రమాలు మొదలు పెడతాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇలా ఆయనకు పరిపాటే. ఎందుకంటే గతంలో కూడా కోడికత్తి డ్రామా ఆడి దాంట్లో సక్సెస్ అయ్యాడు. ఈసారి కూడా సక్సెస్ అవుదామని చెప్పి తన యొక్క వ్యూహాలు పన్నుతున్నాడు. కానీ ఈసారి మాత్రం ఈ వ్యూహం ఫలించబోదని తెలియజేస్తున్నాను. ఈ కోడుమూరు నియోజకవర్గంలో అత్యధికంగా ఈ మైన్స్ కానీ, అదే ఇసుక, మద్యం ఇలా మాఫియాల ద్వారా ఈ డబ్బు సంపాదించి అక్రమంగా చేసుకున్న వ్యక్తులపై రాయకుండా మాపై నిందలు వేయడం, అలాగే డి విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు ఆ రోజు నేను లేని పక్షంలో
ర్యాలీ నిర్వహించారు. ఎందుకంటే పార్టీ ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ఎవరెవరు కాన్స్టిట్యూన్సీలు ఖచ్చితంగా డోర్ టు డోర్ క్యాన్వాస్ కానీ చేయాల్సింది వస్తుంది. దానికి అనుగుణంగా మేమందరం కలిసి నిర్ణయం తీసుకొని మా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నేను కూడా అక్కడికి వెళ్ళాను. కానీ వాళ్ళు ఇలా రాయడం చాలా దురదృష్టకరం. దీన్ని ఖండిస్తున్నాము. మేము దీనిపై కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం. తప్పుడు రాతలు రాయడం, ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడాలు, ఇలా మోసపూరితమైన కుట్రలు కుతంత్రాలు మీ పార్టీకే చెల్లు. కానీ ఇలా మా యొక్క పార్టీలో అలాంటి ఘర్షణలు తగాదాలు లేవు. సొంత చెల్లిని తల్లిని కూడా తరివేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాటిపై రాతలు రాస్తే ఎవరైనా నమ్ముతారు. కానీ ఎక్కడైనా ఒక్క ఆర్టికల్ కానీ ఉందేమో చూడండి. ఈ మీ సభాముఖంగా తెలియజేస్తున్న పాత్రికేయ మిత్రుల సభాముఖంగా మీకు కూడా తెలుసు, ఎక్కడైనా ఒక్క చిన్న ఆర్టికల్ కూడా రాయలేకపోతారు. ఎందుకంటే అది సొంత పేపర్ కాబట్టి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి నా సొంత పేపర్ కాదని కూడా అసెంబ్లీ సాక్షిగా తెలియజేశాడు. ఇటువంటి వ్యక్తినే మనం ఎన్నుకున్నది. ఈసారిగిన మనం ఆయనని కనుమరుగిన చేయకపోతే మన రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది. రాబోయే కాలాల్లో రాబోయే తరాలకి నారా చంద్రబాబు నాయుడే మన భావితరాల భవిష్యత్తు నాయకుడు. ఇప్పటికే దాదాపు కొన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింటే మన రాష్ట్రం. ఈసారిగిన ఆయనగిన వచ్చాడంటే మన రాష్ట్రం ఇంకా 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. మన నారా చంద్రబాబు నాయుడు వస్తేనే మన రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తాము. అలాగే విద్యార్థులకి, నిరుద్యోగస్తులకి ఇలాంటి, అలాగే జాబ్ రిక్రూట్మెంట్ కానీ, అలాగే నిరుద్యోగ భృతి కానీ, రైతులకి ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమం, సూపర్ 6 కార్యక్రమాల ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఇలా చేయడం ఈ సాక్షి పత్రికలో రాయడం లవ్. ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.